మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేదార్ బూచీని అడుగుతుంటాడు, మీరు ఇలా కొత్త కారుకి పూజ చేయాలని వచ్చినారని కాజీకి తెలుసా అని అడుగుతుంటే, ఏంటి నేనేదో తప్పు చేస్తున్నట్లు మీరు అలా మాట్లాడుతున్నారు, నేనేం చేయాలో నాకు చాలా బాగా తెలుసు, మీరు నేను తప్పు చేసినట్లు ప్రశ్నించడం మానేసి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నా పని నేను చూసుకోవాలి అని బూచి చెప్తాడు. అది కాదు అని దాత్రి మాట్లాడబోతుంటారు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళు బామర్ది అని బూచి కేదార్ చేయి పట్టుకొని మరీ లాగుతూ ఉంటాడు. అప్పుడే కాచి నిషి అందరూ అక్కడికి వస్తారు. అదేంటి బెటాలియన్ మొత్తం దిగిపోయినట్టుంది, ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం వీళ్ళకి చెప్పారు అంటే నా పని అయిపోయినట్టే అని బూచి కంగారు పడిపోతుంటాడు. మీరు పార్టీలో కదా ఉండాలి, ఇక్కడెందుకు వచ్చారు అని నిషి అడుగుతుంటుంది. ఈ అమ్మాయి ఎవరు బూచి చెప్పు అని కౌశికి కూడా అడుగుతూ ఉంటుంది. నా కాలేజ్ ఫ్రెండు కారు కొనాను, పూజ చేయిస్తాను రమ్మంటే వచ్చాను, అంతే అంతే అని బూచి కవర్ చేస్తుంటాడు. అసలు మేము వచ్చేసరికి నువ్వు ఈ జగదాత్రి వాళ్ళతో ఏదో గొడవ పడుతున్నట్టున్నావే అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. అవును గొడవ పడ్డాము అని దాత్రి అంటుంది. లోపల చేసిన గొడవ చాలేదు, అందుకే మా ఆయనతో వచ్చి ఇక్కడ గొడవ పెట్టుకున్నట్లున్నారు అని కాచి చెప్తుంది. అవును గొడవే పడ్డాము, మేము వచ్చే కొందికి బూచి అన్నయ్య ఇదిగో ఈ అమ్మాయితో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నాడు, ఫోటోలు కూడా తీసుకుంటున్నారు అని దాత్రి అంటుంది. ఫ్రెండ్స్ అన్న తర్వాత క్లోజ్గానే ఉంటారు, ఫోటోలు తీసుకుంటే తప్పేముంది అని నిషి అడుగుతుంది. ముద్దు పెట్టుకుని ఫోటోలు తీసుకునేంత క్లోజ్ ఎవరు ఫ్రెండ్స్ ఉండరు కదా అని కేదార్ అడుగుతాడు. అయ్యో లేదు వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అని బూచి చెప్తాడు. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు, మీకు అర్థమవుతుందా అని కాచి దాత్రి కేదార్ని తిడుతూ ఉంటుంది. వీళ్ళకి అబద్ధాలు చెప్పడం అలవాటే కదా వదిన, అందుకే వీళ్ళు బూచి అన్నయ్యని ఇరికించడానికి ఇలా అబద్ధాలు చెప్తున్నారు అని నిషి చెప్తుంది. అసలు దాత్రి కేదార్కి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎందుకుంటుంది, అది కూడా బూచి విషయంలో అని కౌశికి అడుగుతుంది. అయినా వీళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలిసిందే కదా అని కాచి చెప్తుంది. కావాలంటే ఆ చిత్ర ఫోన్ని తీసుకొని చెక్ చేయండి, ముద్దు పెట్టుకుంటూ తీసుకున్న ఫోటోలు ఉంటాయని కేదార్ దాత్రి అంటారు. ఎవరి ఫోన్లు ఎవరు చెక్ చేయాల్సిన అవసరం లేదు, మా ఆయనపై నాకు నమ్మకం ఉంది అని మీరు ఇలాంటివి ఇంకెప్పుడూ చెప్పకండి అని కాచి ఇక కోపంగా చెప్తూ ఉంటుంది. అయినా అన్నయ్య ముఖానికి ఇంత అందమైన అమ్మాయి ఎందుకు పడుతుందిలే అని నిషి అంటుంది. సరే రాదాత్రి వెళ్దాం అని కేదార్ దాత్రి వెళ్ళిపోతారు. ఏంటి బుచ్చి మీ ఫ్రెండ్కి మా అందరినీ పరిచయం చెయ్యి అని కాచి మరీ అడిగి పరిచయం చేయించుకుంటూ ఉంటుంది. ఇక ఇంటికి వస్తారు. యువరాజ్ గుడిలో సుధాకర్ మాట్లాడిన మాటలన్నీ ఒప్పుకున్న నిజాల్ని గుర్తు చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రే అబ్బుడా, ఈరోజు కాస్తలో మనం బతికిపోయాం రా, ఈరోజు నాకు భయపడి ఆయన కేదార్ని కొడుగ్గా అంగీకరించలేదు, కానీ అసలు సుహాసిని నా భార్య అని ఒప్పుకుంటాడని నేను కల్లో కూడా ఊహించలేదురా అని వైజయంతి అయితే కంగారు పడుతూ అంటుంది. అవును ఈరోజు సుహాసిని నా భార్య అని చెప్పిన మామయ్య గారు ఇక కేదార్ నా కొడుకు అని సగం ఆస్తి కూడా రాసిస్తాననే రోజు దగ్గరలోనే ఉంది, మనం చూస్తూ ఊరుకోకూడదు అని నిషి అంటుంది. అవును వాళ్ళు కళ్ళ ముందర ఉన్నారు కదా, అందుకే ఆయన చేసిన తప్పు ఆయనకి గుర్తొస్తూ ఆయన్ని ఇలా మాట్లాడి న్యాయం చేయాలని అనుకుంటున్నాడు, నా భయం ఎంతో కాలం ఆయన్ని ఆపలేదు అని వైజయంతి చెప్తుంది. అవునమ్మా, ఆ కేదార్ గాడు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే సుహాసినికి ఆ కేదార్ గాడికి చేసిన అన్యాయం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని నాన్న ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు అసలు ఇంట్లో ఉండకూడదమ్మా అని యువరాజ్ అంటాడు. త్వరగా వాళ్ళని పంపించేసి ఏర్పాటు చేయరా అని నిషి వైజయంతి అంటారు. ఇప్పుడు నేను ఉన్న పలంగా వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేస్తే నా చీకటి రహస్యాలన్నీ కూడా కేదార్ గాడు బయట పెట్టేస్తాడు, అప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి పరిస్థితి వస్తుంది, నా చీకటి రహస్యాలు బయటపడకుండా వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, కర్ర విరగకూడదు పాము చావకూడదు అని అంటే ఇప్పుడు నేను ఈసారి అలా చేశాను అంటే ఇక వాడు ఖచ్చితంగా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు అని యువరాజ్ ఒక ప్లాన్ రెడీ చేసుకుంటూ ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నావు యువరాజ్ అని నిషి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు కేదార్ జగదాత్రిని మనం ఇంట్లో నుంచి పంపిస్తే మళ్ళీ కౌశికి అక్క ఏదో ఒక విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళని వెళ్ళనివ్వదు, బయటికి వెళ్ళినా వాళ్ళని తిరిగి తీసుకొస్తుంది, కాబట్టి ముందు కౌశికి అక్కని దెబ్బ కొట్టాలి అని యువరాజ్ చెప్తాడు. ఇక కాచి చీకట్లో గార్డెన్లో ఉయ్యాల కూర్చొని మరి బూచి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. గుడి నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి కాచి బూచి అన్నయ్య గురించి ఆలోచిస్తున్నట్లుంది అని దాత్రి అంటుంది. అవును పద ఇప్పుడే మనం కాచితో మాట్లాడదాం అని కేదార్ అంటాడు. బూచి అన్నయ్య ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అసలు అర్థం కావడం లేదు, కాచిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని కేదార్ దాత్రి అక్కడికి వస్తూ ఉంటారు. అప్పుడే బూచి కాచి దగ్గరికి వస్తారు. ఏంటి కాచి ఇంత చీకట్లో చల్లో ఎక్కడ కూర్చొని ఉన్నావు, రా లోపలికి వెళ్దాం అని పిలుస్తూ ఉంటాడు. నువ్వు అసలు గుడిలో ఉన్న అమ్మాయి ఎవరు
అని కాచి అడుగుతూ ఉంటుంది. ఫ్రెండ్ అని చెప్పాను కదా అని బూచి అంటాడు. కాదు, ఫ్రెండ్ అని చెప్పినా కూడా నాకెక్కడో డౌట్ కొడుతోంది. నిజం చెప్పు, నీకు ఎలా ఫ్రెండ్? అసలు ఆ అమ్మాయి ఫ్రెండా కాదా చెప్పు అని కాచి అడుగుతూ ఉంటుంది. ఆ జగదాత్రి కేదార్లు నిన్ను బాగా మాయ చేసినట్లున్నారు, అందుకే వాళ్ళ మాయలో పడిపోయావు, నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని బూచి అంటాడు. నువ్వు అపార్థాల గురించి నువ్వే మాట్లాడాలా? అయినా అవసరానికి మనం అయిన వాళ్ళని కూడా చూడకుండా అందరినీ బలి చేస్తుంటాము. కానీ జగదాత్రి మాత్రం ప్రాణం పోయినా అబద్ధం చెప్పదు. కాబట్టి జగదాత్రి మాటల్ని నేను నమ్ముతున్నాను. మర్యాదగా చెప్పు, ఆ అమ్మాయికి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని కాచి నిలదీస్తుంటుంది. ఒట్టేసి చెప్తున్నాను, ఆ అమ్మాయి కేవలం ఫ్రెండ్ మాత్రమే, మా మధ్య ఇంకే సంబంధం లేదు అని కాచి. నిన్ను కాకుండా నిన్ను ఇంకెవరినైనా చూస్తానా అని బూచి ఇక అబద్ధాలు చెప్తూ ఉంటాడు. సరే, నీ మాటలు నమ్ముతున్నాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ అది కనుక నిజమైతే నేను ప్రాణాలతో ఉండను, జాగ్రత్త అని కాచి ఇక వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్తారు ఇద్దరు. అయ్యో, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో మనం వెంటనే కనిపెట్టాలి, కాచిని కాపాడుకోవాలి అని కేదార్ అంటాడు. అలాగేనని దాత్రి చెప్తుంది. ఇక తెల్లవారుతుంది. ఏందమ్మి కాలు కాలిన పిల్ల అలా తిరుగుతున్నావు అని వైజయంతి అంటుంది. అసలు ఆ జగదాత్రి కేదార్ని ఇంట్లో నుంచి పంపించేస్తే మీ సుపుత్రుడు మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. వదిన లాయర్ని కూడా పిలిపించింది అని నిషిక కోప్పడుతూ ఉంటే, వాడు ఏం చేసినా దానిలో ఒక అర్థం ఉంటుంది, ఆలోచించి చేస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. అయినా ఇంట్లో మనల్ని కాదని ఏం జరుగుతుంది అని వైజయంతి చెప్తుంది. కానీ వదిన లాయర్ని అయితే పిలిపించింది కదా, ఇప్పుడు ఆ జగదాత్రి కేదార్లకి ఆస్తి రాయించేస్తాను, ఒక సంతకాలు పెట్టమంటే నేను అస్సలు అంగీకరించను, వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేస్తాను, కానీ ప్రాణం పోయినా సంతకం అయితే పెట్టను అని నిషి అంటుంది. నిషి, అమ్మ త్వరగా రండి అని యువరాజ్ పిలుస్తూ ఉంటాడు. హాల్లో లాయర్తో పాటే కౌశికి, కేదార్, దాత్రి, సుధాకర్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి చివరికి మీ ఇష్టం వచ్చినట్లు ఆస్తి అయితే రాయించుకుంటున్నారు కదా అని నిషి వచ్చి నిలదీస్తుంటుంది. మాకు కావాల్సింది ఆస్తి కాదు, ఈ విషయం మీకు ఇంతకు ముందు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. కేదార్ కోరుకున్నది మీలో ఒకరిగా గుర్తింపు మాత్రమే, కాస్త ప్రేమ మాత్రమే, ఆస్తి అంతస్తులు కాదు అని దాత్రి అంటుంది. అవునని కేదార్ కూడా చెప్తాడు. వాళ్ళకి ఆస్తి వద్దంటమ్మి, లాయర్ని వెనక్కి పంపించేసాయి అని వైజయంతి చెప్తుంది. ఇది కేదార్ హక్కు కాబట్టి నేను ఇస్తున్నాను పిన్ని అని కౌశికి అంటుంది. చూడక్క, ఇలా 4 గోడల మధ్య మనం ఆస్తి కాగితాల మీద సంతకాలు చేస్తే ఇది మన ఇంటి పరువుకు సంబంధించిన విషయం, కాబట్టి ఈ పని పూర్తి చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోక్క అని యువరాజ్ చెప్తాడు. చూడు యువరాజ్, ఇదే 4 గోడల మధ్య గుర్తింపు కావాలన్నప్పుడు మీరు ఒప్పుకోకుండా ఈ కాగితాలు వరకు తీసుకొచ్చింది మీరే కదా అని దాత్రి చెప్తుంది. ఒకవేళ ఆస్తి మనం కావాలనుకునే వాళ్ళమైతే మేము ఇక్కడి వరకు రాము, మీరే నా కోసం వెతుక్కుంటూ వస్తారు అని కేదార్ చెప్తాడు. ఇప్పుడు కూడా ఈ ఆస్తి మాకు రాసిస్తుంటే ఒప్పుకునేది డబ్బు మీద ఆశతో కాదు, మీ అందరిలో మాకు గుర్తింపు వస్తుంది, భరోసా వస్తుంది కదా, అందుకే అని కేదార్ చెప్తాడు. మాటలు నేర్చిన వాళ్ళతో మనం ఏం మాట్లాడతామమ్మీ? చూడు కౌశికి, నువ్వు తప్పు చేయకమ్మీ, వాళ్ళకి ఆస్తి రాయించుకో అని వైజయంతి చెప్తుంది. అవును, నేను కూడా ఒప్పుకోను అని నిషిక అంటుంది. కానీ నేనైతే రాయించే తీరుతాను, ఇది కేదార్ హక్కు అని కౌశికి అయితే ఇక కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది. చూడండి కౌశికి వల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం, ఆ విషయం మర్చిపోకండి, కౌశికి నిర్ణయానికి ఎదురు చెప్పకండి అని సుధాకర్ చెప్తాడు. అక్క, ఇదే నిర్ణయమా అని యువరాజ్ చెప్తాడు. అవునని కౌశికి అంటుంది. సరే అక్క, ఇదే నిర్ణయం అని చెప్తున్నావు కదా, ఇలా చేసిన తర్వాత తప్పు మాదని మాత్రం నువ్వు అస్సలు తప్పు పట్టకూడదు, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెట్టేస్తాం. లాయర్ గారు చెప్పండి ఎక్కడ పెట్టాలి అని యువరాజ్ అడుగుతాడు. మీ నాన్నగారి వీలునామా ఒకసారి తీసుకురండి కౌశిక గారు, చూసి పత్రాల్లో చెప్తాను అని ఇక లాయర్ అంటాడు. అలాగే నేను కౌశికి వెళ్తుంది. యువరాజ్ వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు కేదార్, ఏదో తప్పు జరగబోతుంది అని దాత్రి అంటుంది. అవును, సంతకాలు అయ్యే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని కేదార్ చెప్తూ ఉంటాడు. లేదంటే అంత తేలిగ్గా ఆస్తి ఇవ్వడానికి యువరాజ్ అయితే ఒప్పుకోడు కదా అని కేదార్ ఇక ఏం కుట్ర జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటాడు. కౌశికి పైకి వెళ్ళగానే కీర్తి పాప బెడ్పై నిద్రపోతూ ఉంటుంది. నిద్రపోతున్నావా కీర్తి, పడుకో అని పత్రాలు తీసుకురావడానికి లాకర్ రూమ్లోకి వెళ్తుంది. లాకర్ ఓపెన్ చేయబోతూ ఉంటే పక్కనే ఒక 2 అడుగుల దూరంలో కౌశికి వాళ్ళ మామయ్య ఒక పులి బొమ్మని చేతిలో పట్టుకుంటాడు. కౌశికి అని నవ్వుతూ పిలుస్తూ భయపెడతాడు. కౌశికి అయితే చాలా కంగారు పడుతూ భయపడిపోతూ మామయ్య అని పిలుస్తూ కంగారు పడిపోతూ అరుస్తూ ఉంటుంది.
ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చంపినా నేను ఎలా వచ్చానని చూస్తున్నావా అని గట్టిగా కోప్పడుతూ కౌశికి మీదకి వస్తూ ఉంటాడు. దయ్యంలాగా నటిస్తూ ఉంటాడు, బెదిరిస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుంచి నాకు ప్రశాంతత లేకుండా పోయింది. సంతోషం లేదు, సుఖం లేదు. నా కొడుకు నా మాట వింటాడనుకుంటే నేను ఉన్నంతకాలం వాడు వినలేదు. ఇప్పుడైనా వింటాడనుకుంటే ఇప్పుడు కూడా నా మాట వినటం లేదు. ఇదంతా నీ వల్లే జరిగింది. మా జీవితాల్లో నుంచి వెళ్ళిపోయిన నువ్వు మళ్ళీ అనవసరంగా తిరిగి వచ్చావు. నా కొడుకుని దూరం చేశావు. నా భార్యపై కేసు పెట్టావు. నా కూతుర్ని జైలుకి పంపించావు అని అతను నిలదీస్తుంటే, నా ప్రాణం తీసింది కాకుండా నా కుటుంబాన్ని కూడా నువ్వు బాధ పెడుతున్నావు. నిన్ను నేను ప్రాణాలతో ఉండనివ్వను అని అతను గట్టిగా అరుస్తూ, లేదు నేను అత్తయ్య పైన కేసు పెట్టలేదు. నాకే పాపం తెలియదు. నేను మిమ్మల్ని చంపలేదు అని కౌశికి అంటుంది. లేదు, నేను నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను. నా ప్రాణం తీసిన నిన్ను చంపేసి నా దగ్గరికే తీసుకువెళ్తాను అని కౌశికి వాళ్ళ మామయ్య కౌశికి గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటాడు. ఇక గోడ కానించి మరీ పైకెత్తేస్తూ నులిమేస్తూ ఉంటాడు గొంతుని. ఇక కౌశికిని ఒక్కసారిగా కింద పడేస్తాడు. కౌశికి ఒక్కసారిగా గట్టిగా కేకలు పెడుతుంటుంది. ఆ కేకలు విని కేదార్ దాత్రి అయితే పరిగెత్తుకొని కౌశికి దగ్గరికి వస్తూ ఉంటారు.